నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ భారత్. నేను మీ అమోఘ్ దేశపతి. ఇరాన్ సంగతి ప్రస్తుతం కొనసాగుతుంది. నెక్స్ట్ నెంబర్ ఎవరు? పాకిస్తాన్దేనా? డౌట్ లేదంటున్నారు జియో పాలిటిక్స్ పండితులు. ఇంతకీ ఇజ్రాయెల్ చేతిలో చావదెబ్బలు తింటున్న ఇరాన్కి ఈ మధ్య భారత్ చేతిలో కుక్క చావు చచ్చిన పాకిస్తాన్కి ఎన్ని కామన్ ఫ్యాక్ట్స్? ఎందుకు భారత్కే కాక ఇజ్రాయెల్ కూడా ఆకుపచ్చ పాక్ టార్గెట్గా మారింది? ఇవాళ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. సేమ్ టైం మీ అందరికీ తెలిసిందే రిఫ్లెక్షన్ భారత్ మనం ఎందుకు మొదలు పెట్టాల్సి వచ్చింది. అండ్ 4 లక్షలకు మించినటువంటి సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి ఛానల్ పక్కన ఉండగా, ఎందుకంటే మన ఛానల్ డిమానిటైజ్ అయింది. యూట్యూబ్ నుంచి మనకు రావాల్సినటువంటి అమౌంట్స్ని కట్ చేశారు కాబట్టి మళ్ళీ మన ప్రయాణం మొదటి నుంచి ప్రారంభమైంది. ఇప్పుడు దాదాపుగా ఒక 45,000 మంది సబ్స్క్రైబర్స్ మన ఛానల్కు ఉన్నారు. అండ్ మళ్ళీ 4 లక్షలు అతి త్వరలో రావాలి. దానికి మీ అందరి సహకారం కావాలి. సేమ్ టైం మన ఛానల్ నిలదొక్కుకోవడానికి మేము చేస్తున్న పని మీకు నచ్చినట్టయితే మీ ఆర్థిక సహకారం కూడా మాకు చాలా 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 అవసరం. ప్రస్తుతం ఇరాన్ మీద ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తున్నది. ఇరాన్ కూడా ఇజ్రాయెల్ మీద మిజైల్స్ వర్షం కురిపిస్తోంది. ఇజ్రాయెల్కు భారీగానే నష్టం కలుగుతోంది, కానీ ఇరాన్కు మాత్రం అసలుకే ఎసరొస్తున్నది. రాజధాని టెహ్రాన్ సహా ఇరాన్లోని అనేక పట్టణాలు, నగరాలు, న్యూక్లియర్ కేంద్రాలు అట్టుడికిపోతున్నాయి. ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో ఇజ్రాయెల్ చేపట్టిన ప్రీఎంప్టివ్ స్ట్రైక్ సామాన్య ఇరాన్లను దాదాపుగా చంపడం లేదు. కానీ మతపిచ్చితో చెలరేగిపోయే ఇరాన్ మాత్రం ఇజ్రాయెల్ ఆర్మీ అధికార భవనాన్ని కాకుండా హాస్పిటల్స్ని, జనావాసాల్ని కుప్పగొలుస్తున్నది. ప్రజాస్వామ్య ఇజ్రాయెల్కి, మతోన్మద ఇరాన్కి అది తేడా. సరే, ఇప్పుడు ఒకసారి సింపుల్గా ఇరాన్ మీద ఇజ్రాయెల్ ఎందుకు దాడి చేస్తున్నదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇజ్రాయెల్కు బద్ధ శత్రువులుగా పాలస్తీనాలోని గాజాలో ఉండే హమాస్ ఉగ్రవాదులు దశాబ్దాలుగా కొనసాగుతున్నారు. ఈ మధ్య వందల మంది ఇజ్రాయెల్ని హమాస్ టెర్రరిస్టులు ఎంత కిరాతకంగా బలి తీసుకున్నారో మనం కూడా చూసాం. ఇంకా కొన్ని వందల మంది హమాస్ జిహాదీలకు బందీలుగానే ఉన్నారు. కేవలం హమాస్ మాత్రమే కాదు, హుతీలు, హిజ్బుల్లా ఉగ్రవాదులు కూడా ఇజ్రాయెల్కు వ్యతిరేకమే. మరి వారందరికీ ఇజ్రాయెల్ మీద పోరాటానికి ఆయుధాలు, బాంబులు, మిజైల్స్, అన్నిటికంటే ముఖ్యంగా డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇరాన్ ఎన్నో దశాబ్దాలుగా హమాజ్, హిజ్బుల్, హూతీలు వంటి వారందరినీ పెంచి పోషిస్తున్నదంటే ఇజ్రాయెల్తో ప్రాక్సీ వార్ నడుపుతుందన్నమాట. అసలు ఇరాన్కి ఇజ్రాయెల్ అంటే ఎందుకంత కోపం, కసి? టెహ్రాన్లోని మతపిచ్చి పాలకులు, వారి అనుచరులు ప్రతిరోజు గొంతు చించుకొని చేసే నినాదం ఏంటో తెలుసా? డెత్ టు ఇజ్రాయెల్. ఎస్, ఇజ్రాయెల్ అనే దేశమే తమ మధ్య ఉండొద్దనేది ఇరాన్ దేశపు పాలకుల ఉన్మాద అభిప్రాయం. దానికి వారు చెప్పే విపరీత కారణాలు కూడా బోలెడుంటాయి. ఇజ్రాయేలీలు పాలస్తీనా భూభాగంలో బలవంతంగా తమ దేశాన్ని ఏర్పాటు చేసుకున్నారని ఇరాన్ సహా చాలా ముస్లిం దేశాల అభిప్రాయం. మన దేశంలోనూ ఇలాంటి ప్రో పాలస్తీనా, ప్రో ఇరాన్, ప్రో ముస్లిం బ్యాచ్లు చాలా ఉంటాయి. కానీ చరిత్రలో కొంత వెనక్కి వెళితే పాలస్తీనాను విభజించి ఇజ్రాయెల్ ఏర్పాటు చేసింది నిజమే. కానీ ఇంకా వెనక్కి వెళ్తే ఇజ్రాయెల్ భూభాగంలో వేలాది ఏళ్లుగా నివాసమున్న యూదుల్ని ముస్లిం పాలకులు తరిమేసింది కూడా నిజమే. మరి ఎవరు కరెక్ట్? ఇద్దరు కరెక్టే. 8 దశాబ్దాల కింద ముస్లిం దేశాన్ని విభజించి జూయిష్ స్టేట్ ఏర్పాటు చేయడం తప్పైతే, అంతకుముందు వందల ఏళ్ల పాటు యూదుల మీద జరిగిన మారణకాండ కూడా దారుణమే కదా. అయినా కూడా ఈరోజు ఇజ్రాయెల్గా చెప్పబడుతున్న దేశంలో చాలా భాగం యూదులు డబ్బులిచ్చి కొనుక్కున్నారు. ఒకప్పుడు పాలస్తీనా జనాలు తమ ఎడారి నేలని ఇజ్రాయేలీలకు అమ్ముకున్నారు. ప్రపంచవ్యాప్త యూదులు అక్కడికి వచ్చి స్థిరపడ్డారు. అలా క్రమంగా సంఖ్యను పెంచుకొని 1948లో బ్రిటన్, అమెరికా, యుఎన్ఓ సాయంతో స్వతంత్ర దేశంగా ఏర్పడ్డారు. అందులో తప్పుందా, ఒప్పుందా అనేవి పక్కన పెడితే ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన పవర్ఫుల్ దేశం. మరి దాని ఉనికిని కాదంటే ఎలా? హమాస్ ఉగ్రవాదులకు, హిజ్బుల్, హూతీ టెర్రరిస్టులకు ఇవన్నీ పట్టవు. మతోన్మాదంతో ఇజ్రాయెల్ను తుడిచి పెట్టేయాలని అర్ధ శతాబ్దానికి పైగా రక్తం చిందిస్తూనే ఉన్నాయి. రెండు వైపులా వేల మంది, కాదంటే లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఖతార్, ఇరాన్ లాంటి దేశాల్లో ఈ ఉగ్రవాద సంస్థల నాయకులు సర్వ సుఖాలు అనుభవిస్తూ హై ప్రొఫైల్ లైఫ్ కొనసాగిస్తూ ఉంటారు. సామాన్య పాలస్తీనియన్లు, లెబనాన్ ప్రజలు, ఇరానియన్లు మాత్రం బిక్కుమంటూ నరకం లాంటి జీవితం భరించాలి. ఎందుకు? ఇజ్రాయెల్ని నాశనం చేస్తామని శపథాలు చేసిన ఉగ్రవాదుల కోసం. సామాన్య ముస్లిం జనాలు టెర్రరిస్టుల్ని సైలెంట్గా సపోర్ట్ చేయడం వల్లే ఇరాన్ మొదలు కాశ్మీర్ దాకా అన్ని చోట్ల తీవ్రమైన దాడులు, ప్రతిదాడులు ఎదుర్కోవాల్సి వస్తున్నది. ఇప్పుడు ఇరాన్లోని కామన్ పీపుల్కి కూడా ఇజ్రాయెల్ దాడులతో బెదిరిపోవాల్సినటువంటి పరిస్థితి ఆ దేశ పాలకుల వల్లే కలిగింది. 1970లలో ఇప్పుడున్న మతోన్మాద ప్రభుత్వం ఇరాన్లో మొదలైంది. ముల్లాల చేతుల్లోకి టెహ్రాన్ వెళ్ళిపోవడాన్నే ఇస్లామిక్ రెవల్యూషన్ అంటూ ఉంటారు. అంతకుముందు అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉండేది. బురఖాలు, హిజాబ్లు లేని ఇరాయనీ స్త్రీలు స్వేచ్ఛగా యూనివర్సిటీల్లో, మార్కెట్లలో కనిపించేవాళ్ళు. ఆ స్థితి నుంచి కొన్నేళ్ల కిందట అమీని అనే అమ్మాయి
హిజాబ్ సరిగ్గా ధరించలేదని ఇరానియన్ మోరల్ పోలీసులు కొట్టి చంపేసేదాకా వచ్చింది. ఆమెకు మద్దతుగా మరెంతమంది మతపిచ్చి ఇరాన్ పాలకులు చేతిలో చనిపోయారో లెక్కలేదు. అయితే ఇప్పుడు ఇరాన్లోని అణుస్థావరాలకే కాదు, అధికార స్థావరాలకు కూడా కాలం మూడింది. ఇరాన్ మీద కేవలం దాడులతో సరిపెట్టడానికి ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లైన్ స్టార్ట్ చేయలేదు. ప్రధాన కారణం ఇరాన్ మరికొద్ది రోజుల్లోనే అణుబాంబు తయారు చేసే స్థితికి చేరుకోవడం. కానీ అంతకు మించి మరికొన్ని రీజన్స్ కూడా ఉన్నాయి. హమాస్, హుతీలు వంటి ఉగ్రవాదులు మళ్లీ పుట్టుకొచ్చి ఇజ్రాయెల్ను ఇబ్బంది పెట్టడానికి కారణం ఇరాన్ ఆ దేశంలో మతోన్మాద పాలన ఉన్నంతకాలం ఇజ్రాయెల్ చుట్టూ ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తూనే ఉంటుంది. ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య దాదాపు 1000 కిలోమీటర్ల దూరం ఉంది. ఆ రెండు దేశాలు భారత్, పాకిస్తాన్ మాదిరిగా ఇరుగు పొరుగు దేశాలు కాదు. అయినా కూడా ఇరాన్ కేవలం మత కోణంలో ఉన్మాదం ప్రదర్శిస్తూ తనది కాని ఇజ్రాయెల్ సమస్యలో వేలు పెడుతూ వచ్చింది. ఇప్పుడు అణుబాంబు తయారీకి కూడా సర్వం సిద్ధం చేసుకుంది. ఇరాన్ వద్ద న్యూక్లియర్ బాంబు రెడీ అయితే అది ఎవరి మీద పడుతుంది? ఇజ్రాయెల్కి ఆ మాత్రం ఇంగితం లేదంటారా? అందుకే ఇరాన్ ఇక అణుబాంబు సిద్ధం చేసేస్తుందని తెలిసిన వెంటనే ఇజ్రాయెల్ 300 విమానాలతో వెళ్ళి విధ్వంసం సృష్టించింది. ఎందుకంటే ఇరాన్ వద్ద న్యూక్లియర్ బాంబు ఉంటే మ్యాప్లో ఇజ్రాయెల్ ఉండదు. ఇజ్రాయెల్ ఉండాలంటే ఇరాన్ వద్ద బాంబు ఉండకూడదు. ఇరాన్ ది మతోన్మాదం, ఇజ్రాయెల్ది జీవన్మరణ పోరాటం. ఇక్కడ చాలామందికి తెలియని మరో విషయం ఏంటంటే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తమ ఆపరేషన్కి రైజింగ్ లయన్ అని ఎందుకు పేరు పెట్టిర్రు? ఇప్పుడున్న ఇరాన్లోని ముల్లాల పాలన మొదలవక ముందు వేలాది ఏళ్ళు ఇరాన్కు ఒక అధికార చిహ్నం ఉంటుండే, అది సింహం. ఆ సింహాన్ని గుర్తు చేస్తూనే ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లైన్ ప్రారంభించింది. సో నెతన్యాహు టార్గెట్ ఇరాన్ అణుస్థావరాలు మాత్రమే కాదు, ఇరాన్ పాలకులు కూడా. అక్కడ మళ్ళీ పడుకున్న పురాతన సింహాన్ని నిద్రలేపి తిరిగి ప్రజాస్వామ్యం తీసుకురావడం టెల్ అవీవ్ ఉద్దేశం. అదే జరిగితే ఇస్లామిక్ దేశాల్లో అణుబాంబు కలిగిన ఒకే ఒక్క దేశంగా పాకిస్తాన్ మళ్ళీ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుంది. అందుకే ఇజ్రాయెల్ పీఎం బెంజమిన్ నెతన్యాహు ఇరాన్తో పాటు పాకిస్తాన్ పేరు కూడా ఈ మధ్య ప్రస్తావించారు. ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడి నేపథ్యంలో నెతన్యాహు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అందులో ఒకదానిలో ఆయన ఇరాన్ లాగే పాకిస్తాన్ కూడా అణుదాడి చేయగల మతోన్మాద దేశమని పేర్కొన్నారు. పాక్లో ఉగ్రవాదులు జిహాద్ చేస్తూ ఉంటారు. వారు చెప్పినట్టు అక్కడి జిహాద్ మిలిటరీ నడుచుకుంటుంది. ఆ ఆర్మీ జనరల్స్ చెప్పినట్టు ప్రభుత్వం తల ఊపుతుంది. అంటే పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ ఎవరి చేతిలో ఉన్నట్టు? పరోక్షంగా లష్కర్ ఎ తోయిబా, జైషే మొహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థల కమాండర్ల చేతిలో ఉన్నాయని అర్థం. ఓ లెక్కన చూస్తే ఇరాన్ కంటే కూడా డేంజర్ మన పక్కన దాపురించిన వ్యభిచార పాకిస్తాన్. ఒకప్పుడు రష్యాకి వ్యతిరేకంగా అమెరికాతో కులికింది. ఇప్పుడు భారత్కు వ్యతిరేకంగా చైనాతో అక్రమ సంబంధం పెట్టుకున్నది. అదే సమయంలో సిగ్గుమాలిన అమెరికా కూడా భారత్ చైనాల్ని కంట్రోల్ చేయడానికి పాక్ను ఉంపుడుగత్తగా వాడుకుంటున్నది. ఇటువంటి నీతి జాతి లేని పాకిస్తాన్ అవసరమైతే ఇజ్రాయెల్ మీద న్యూక్లియర్ దాడి చేస్తామని ప్రగల్భాలు కూడా పలికింది. ఇరాన్కు నష్టం జరిగితే సాటి ముస్లిం దేశంగా అణుబాంబు వేస్తారంట. అట్లుంటాయి మన పాకీగల్ల పాపిష్టి మాటలు. అందుకే ఇజ్రాయెల్ పాకిస్తాన్ మీద కూడా ఓ దృష్టి పెట్టింది. నిజానికి 1980లలో ఇజ్రాయెల్ అప్పటి ఇందిరా ప్రభుత్వానికి బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఇండియాతో కలిసి తాము పాక్ అణ్వస్త్రాల స్థావరాలపై దాడులు చేస్తామని టెల్ అవీవ్ చెప్పింది. కానీ ఇండియా నాంచుడు ధోరణి, అమెరికా పైశాచిక రాజకీయం పాక్కు కలిసి వచ్చినాయి. 1998 కల్లా ఇస్లామాబాద్ అణుబాంబు సిద్ధం చేసేసింది. ఇజ్రాయెల్ ఇందిరా కాలంలో అడిగినప్పుడే పాక్పై దాడి చేసుంటే ఇప్పుడు ఇరాన్ మాదిరిగా పాక్ వద్ద కూడా న్యూక్లియర్ బాంబ్స్ ఉండేవి కాదు. కానీ అది జరగకపోవడం వల్ల పదే పాకిగాళ్ళు మా వద్ద అణ్వస్త్రాలు ఉన్నాయంటూ బెదిరింపులకు దిగుతూ ఉన్నారు. మరి ఈ న్యూసెన్స్కు ఏమాత్రం అదుపు తప్పినా పెద్ద వినాశనానికి కారణమయ్యే పాక్ న్యూక్లియర్ వెపన్స్కు ఏంటి పరిష్కారం? ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్లో భాగంగానూ ఖాన్ ఎయిర్ బేస్ మీద, కిరాణా హిల్స్ మీద మనం దాడులు చేశాం. షెహబాజ్ షరీఫ్, అసీం మునీర్కే కాదు ట్రంప్కు కూడా ఒళ్ళు జలజరించింది. ఏమాత్రం తేడా వచ్చినా పరిస్థితి ఎలా ఉంటుందో ఇంచుమించు అర్థమైంది. అందుకే అప్పటికప్పుడు సీజ్ ఫైర్ అంటూ కాళ్ల బేరానికి రావాల్సి వచ్చింది. అయితే పాక్ మీద మనం చేసే దాడుల్ని అమెరికా అంగీకరిస్తుందనుకోవడం అత్యాశ. సో ఇజ్రాయెల్ ద్వారా యుఎస్ను ఒప్పించే ప్రయత్నం చేయవచ్చు. ఎందుకంటే పాక్ వద్ద న్యూక్లియర్ బాంబ్స్ ఉండటం భారత్కు ఎంత రిస్కో ఇజ్రాయెల్ కూడా అంతే రిస్క్. హిందువుల్ని ఎంత ద్వేషిస్తారో పాకిస్తానీలు అంతే ద్వేషిస్తారు యూదుల్ని కూడా. కాబట్టే ఇజ్రాయెల్ పాక్లో న్యూక్స్ లేకుండా చేయడానికి కాస్త ఆలస్యంగా అయినా సిద్ధపడుతుంది. అయితే భారత్ 1980లలో చేజార్చుకున్న అవకాశం ఇప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. మన దేశంలో ఉండే ఇజ్రాయెల్ వ్యతిరేక పనికిమాలిన బ్యాచ్ల్ని పట్టించుకోకుండా టెల్ అవీవ్తో కలిసి పనిచేయాలి. ఇండియా, ఇజ్రాయెల్, అమెరికా 3 దేశాలు తలుచుకుంటే పాక్ పని 3 రాత్రుల్లో ఖతమవుతుంది. ఇక ఇజ్రాయెల్ ద్వారా అమెరికాను ఒప్పించి పాక్పై దాడి చేయడం అంత సులువా? అస్సలు కాదు, చాలా టైం పెట్టే వ్యవహారం. పైగా ట్రంప్, బైడెన్ లాంటి యుఎస్ ప్రెసిడెంట్స్ మన మాట వింటారా అంటే అది డౌటే కొంతమేర. కాబట్టి భారత్ మరింత వేగంగా ఆర్థిక అభివృద్ధి సాధించి ప్రపంచపు 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవ్వాలి. అప్పుడు అమెరికా, యూరప్, చైనా, రష్యా ఎవరు మనల్ని కాదనలేరు. అలాంటి స్థితిలో ఇజ్రాయెల్ తోడు వచ్చినా రాకున్నా, అమెరికా అవునన్నా కాదన్నా కూడా పాక్ను లొంగ తీయవచ్చు.
యుద్ధంతోనే కాదు ఆర్థికంగా ఇస్లామాబాద్ను ఇప్పటికంటే దారుణంగా అడుక్కు తినేలా చేసి అణ్వస్త్రాలు ధ్వంసం చేయించవచ్చు. తినడానికి తిండి, తాగడానికి నీళ్లు లేనప్పుడు న్యూక్లియర్ వెపన్స్ ఏం చేసుకుంటారు ఎవరైనా? కానీ ఒకప్పుడు పాకిస్తాన్ పాలకులు ఏమన్నారో తెలుసా? మాకు తిండి లేకపోతే గడ్డి తింటాం, కానీ అణుబాంబు మాత్రం తయారు చేస్తామని స్టేట్మెంట్ ఇచ్చారు. అటువంటి హిందూ వ్యతిరేక, భారత వ్యతిరేక ఉన్మాద దేశాన్ని అవసరమైతే అగ్నికి ఆహుతి చేసే సత్తా కూడా మనకు ఉండాలి. ఇప్పటికే మనకు సైనిక బలం ఉంది. కావాల్సిందల్లా ట్రంప్ లాంటి బేవార్స్లకు భయపడకుండా నచ్చింది చేసే ఆర్థిక స్వేచ్ఛాశక్తి. అవి కూడా త్వరలోనే మనం సాధించబోతున్నాం. నమో నమః. జై హింద్. మేరా భారత్ మహాన్. నేను డబ్బు కోసం వేరే పని చేస్తూ దాంట్లో నుండి వచ్చిన డబ్బు మీ నుండి వస్తున్న సహాయంతో ఈ 2 సంవత్సరాల్లో ఇంత పని చేస్తే, ఏ పని చేయకుండా ఇది మాత్రమే నా పని అనుకుంటే అవుట్పుట్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఒక్కటి చెప్తున్నా, ఈ దేశం ధర్మం జోలికి రావాలనంటే కలలో అయినా కూడా ఉచ్చపడేలా చేయబోతున్నాం. మీ సహాయం అడుగుతున్నాను. ఆర్థికంగా, వ్యూస్, షేర్స్, సబ్స్క్రైబర్ల రూపంలో కూడా. ఒకవేళ చేయకపోయినా పని మాత్రం ఆగదు. కొంచెం లేట్ అవుతుండొచ్చు అంతే. రిఫ్లెక్షన్ ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టి డబ్బులు దాచుకోవడానికి రాలేదు. మార్పు చూడటానికి వచ్చినాం. చూపించేదాకా ఎక్కడికి పోయేది లేదప్ప.